హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు రెసిపీ ఆనియన్ సమోసా. ఈ ఆనియన్ సమోసా పైన ఉండే లేయర్స్ తయారు చేయడం, దాన్ని ఒక స్టోర్ చేసుకోవడం, నిల్వ ఉంచుకోవడం కూడా చూపిస్తున్నాను. లేయర్స్ని ముందుగా అయితే నేను 400 గ్రాముల మైదా తీసుకుంటున్నాను, ఆల్ ఫ్లోర్. దీంట్లోని ఒక 2 చిటికెలు సాల్ట్ వేసుకొని దీన్ని వాటర్ వేసి నార్మల్ వాటర్ తోటే కలుపుకోవాలి. దీన్ని చక్కగా చపాతీలాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా ఇలాగా చపాతీ మాదిరిగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇది ఇలాగే ఉంటుంది. దీన్ని ఏమి సోక్ చేయడం అవసరం లేదు. దీన్ని కొంచెం పెద్ద పెద్ద పీసులు తీసేసుకోవాలి. ఒక 4-5 బాల్స్ అవుతాయి. 5 బాల్స్ అయ్యాయి ఈ సైజులోని. వీటిని మనం చక్కగా చపాతీలాగా పల్చగా అన్నమాట ఒత్తుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే ముందుగా మనం 5 ఈవెన్గా మనం ఒకే సైజు వచ్చినట్టుగా ఇలా ఒత్తేసుకుందాము. ఇలా సింగిల్గా ఇలా ఒక్కొక్కటి చపాతి పలచగా కనుక ఒత్తుకున్నట్లయితే ఇవి హోల్స్ పడడం కానీ, కొంచెం మధ్యలో లైన్స్ పడడం కానీ కట్ అయిపోతుంటాయి. కనుక అన్నీ ఈ సైజు ఇలా ఒత్తుకున్న తర్వాత ఒక చపాతీ పైన ఇలాగ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన మైదా వేసుకోవాలన్నమాట. మళ్ళీ దీనిపైన ఇంకొక చపాతీ టైప్ ఒక లేయర్ వేసుకుంటున్నాము. ఇలాగే 1 by 1 ఇలాగ 5 లేయర్లు కూడా వేసుకోవాలి. పైన ఇలాగ ఆయిల్ వేయటం, ఆయిల్తో స్ప్రెడ్ చేయడం, దానిపైన మైదా మళ్ళీ ఇలాగ జల్లించడం కానీ చేత్తో అయినా ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ 5 కూడా మళ్ళీ మనం అప్పడాల కర్రతో, చపాతీ కర్రతోటి చక్కగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ కూడా ఎంత పలుచగా మనం స్ప్రెడ్ చేసినా కూడా అది హోల్స్ పడడం, క్రాకర్స్ అవి చిరగటం ఏమి అవ్వదు. ఇప్పుడు దీన్ని ఇలా ఎక్కువ మొత్తంలోనే మనం ఇలాగా ఈ లేయర్స్ చేసుకొని మనం ఈ లేయర్స్ని కూడా మనం కట్ చేసిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనకి వీకెండ్స్లోనే ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. మళ్ళీ స్పెషల్గా దీనికి ఇలాగా చపాతీలు చేసి ఇలా ఒత్తుకోవటం అవసరం లేదు. ఇదిగోండి, చూసారు కదా. ఇప్పుడు 5 కూడా 1 by 1 వేసిన తర్వాత ఇలా మళ్ళీ ఈ చపాతీ కర్రతోటి బాగా ఎంత పలుచగా అంటే అంత పలుచగా మనం చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా చేసుకున్నాక వీటిని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం ఫ్లాట్గా ఉండే పెద్ద ప్యాన్ పెట్టేసుకోవాలి. లేదంటే మన దగ్గర కళాయి కానీ ఏదైనా ఉంటే దాన్ని తిరిగేసి పెట్టేసుకోండి, సరిపోద్ది, పర్వాలేదు. ప్యాన్ పెద్దది లేకపోతే దీనిపైన మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ లేయర్స్ అన్నీ కూడా దీనిపైన వేసేయాలి. మొత్తం ఈ 5 కలిపి ఒకేసారి మొత్తంగా ఇలా వేసేయాలన్నమాట. ఒక సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దీని తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత, 3-4 మినిట్స్ తర్వాత మీకు తెలుస్తుంది పైన కొంచెం థిక్గా అయిపోతాయి. ఇప్పుడు దీన్ని మనం తిరిగేసుకోవచ్చు. ఇలాగా చూసారు కదా, ఇలా తిరిగేసేయాలి. దీని తర్వాత ఇంకొక అటు సైడ్ కూడా ఇంకొక 5 మినిట్స్ ఉంటే ఇగోండి మనం చెక్ చేసుకోవచ్చు. ఒక్కొక్క లేయర్ పట్టుకుంటే ఇలా పైకి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం కట్ చేసేసుకోవాలి ఇవన్నీ కూడా. చూసారా, లేయర్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి, ఒకదానికొకటి డివైడ్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం అంతా కూడా అన్నీ కట్ సైజులో రావాలి అంటే ఇది స్క్వేర్ షేప్లోని కట్ చేసుకోవాలి. మనం 4 వైపులా ఇలా స్కేల్ తీసుకొని కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని నేను 3 పీసెస్గా మళ్ళీ స్క్వేర్ షేప్ని అన్నీ ఈవెన్గా రావాలి కనుక ఇలా లేయర్స్ చూసారు కదా ఎన్ని వచ్చాయో. ఇవ్వండి, ఇప్పుడు ఇలా ఒక్కొక్క లేయర్ ఇలా వచ్చేస్తుంది. మనం ఒక్కొక్కటి ఇలాగ సమోసా కోసం ఈ లేయర్స్ని పామటం చాలా కష్టం. అది ఇలా అయితే చాలా ఈజీ అయిపోద్ది అనమాట. ఈ లేయర్స్ అన్ని కూడా చకచకా వచ్చేస్తాయి. అసలు మీకు చూపించడం కోసం ఇలాగన్నీ 1 by 1 తీస్తున్నాను. ఇవ్వండి, ఇలా తీసేయచ్చు అనమాట. మనకి సరైన కట్టర్ ఉంటే బాగా వచ్చేస్తాయండి. నేను కట్టర్తో సరిగా కట్ చేయలేదు, చిన్న చిన్న వచ్చినా పర్వాలేదు. అన్నీ ఈవెన్గా చూసారా ఎన్ని లేయర్స్ వచ్చాయి కదా. ఇప్పుడు
ఇప్పుడు నాకు కావాల్సిన లేయర్స్ ఉంచుకొని రిమైనింగ్ లేయర్స్ అన్నీ కూడా ఇగోండి ఒక కవర్ తీసుకొని ఈ కవర్లోని నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఈ కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లోని పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటాయండి, పోవు. ఇప్పుడు ఎలా పెట్టామో అలానే ఉంటాయి, కాకపోతే కవర్లో పెట్టుకోవాలి అంతే. ఇలాగా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, కొన్నింటితోటి ఇప్పుడు నేను సమోసా తయారు చేసుకుంటాం మా కోసం. ఇవి వీకెండ్స్లోనే రిమైనింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు నా ఇష్టం వచ్చినప్పుడు. ఈ సమోసా లోపల ఆనియన్ సమోసా అన్నాను కనుక ఆనియన్స్ తీసుకున్నాను 4. చక్కగా ఆనియన్స్ పైన లేయర్ కట్ చేసేసి ఇలా వాటర్లో వేసుకొని ఆనియన్స్ చక్కగా క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్ని కట్ చేసుకోవాలి. దీంతో పాటుగా ఒక 5 or 6 గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకోవాలి. దీని తర్వాత ఇలాగా అనమాట. దీని తర్వాత ఒక కప్పులోని ఒక 6 స్పూన్లు, ఒక 6 స్పూన్స్ వాటర్ తీసుకొని ఇందులోని ఒక 2 స్పూన్స్ మైదా వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే సమోసాని ఇది గమ్లా యూజ్ అవుతుంది, అదే సమోసాని అటాచ్ చేయడానికి, అంటించడానికి, అది సమోసా విడిపోకుండా. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకోవాలి. ఈ ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్, మిర్చి కూడా ఇందులోని నేను వేపిన శనగపప్పు వేస్తున్నాను. మీరు వేయకపోయినా పర్వాలేదు, స్కిప్ చేసుకోవచ్చు. మా పిల్లలు ఇష్టంగా తింటారని వేసుకుంటున్నాను. దీనికి మనకి సరిపడగా చిల్లీస్ వేసాం కనుక ఒక 1 స్పూన్ కారము, సరిపడా సాల్ట్, జీరా 1 స్పూన్ వేసుకుంటున్నాను. మసాలా గరం మసాలా ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను. చక్కగా కలుపుకోవాలి. ఇది అసలు చాలా టేస్ట్ ఉంటుందండి అసలు. ఇప్పుడు పచ్చిగా ఉండేటప్పుడు ఆనియన్స్ వేరే, ఇప్పుడు అసలు ఆయిల్లో వేపాక అసలు సమోసా మొత్తం మారిపోతుంది. ఆనియన్ సమోసా చాలా బాగుంటుంది. మనకి ఈ సమోసా రైల్వే స్టేషన్లో ఎక్కువగా దొరుకుతాయి కదా, 20 రూపాయలకు 6, చాలా బాగుంటాయి. ఇదే మనం ఇంట్లో చేసుకుంటే ఎక్కువ అవుతాయి, చక్కగా తినొచ్చు. చూడండి, ఇది మనం లేయర్ని ఇలా కోన్ మాదిరిగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం చూస్తారు కదా, మనం కలసం చేసేటప్పుడు కూడా ఇలా బ్లౌజ్ ఫోల్డింగ్స్ ఉంటాయి. సో కోన్ షేప్లోని ఆ లేయర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి ఈ సమోసాని ఇలా అటాచ్ విడిపోకుండా, ఆయిల్లో వేపేటప్పుడు విడిపోకుండా ఇలాగా ఈ వాటర్లో కలిపిన ఈ మైదా పౌడర్ ఉంటుంది కదా, దీన్ని ఇలాగా అటాచ్ గమ్లాగా ఇలా అంటించి దీన్ని ఇలాగా స్టిక్ అయిపోతుంది. ఇది ½ సెకండ్లో స్టిక్ అయిపోతుంది. ఇది చాలా త్వరగా డ్రై అయిపోతాయి కూడా. ఇలాగనమాట. ఇలాగ మనం చూసారు కదా, ఇందులోని మనం ఈ ఆనియన్స్ స్టఫ్ చేసేటప్పుడు 2-3 స్పూన్స్ మనం ఫుల్గా పెట్టుకుంటున్నాము. ఇదే బయట కొనే వాళ్ళైతే ½ స్పూన్ పెడతారు అంతేని. కానీ ఇంట్లో చేసుకునేదైతే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇంట్లో చేసేది ఏదైనా సరే క్వాలిటీగా ఉంటుంది, మనం శుభ్రంగా చేసుకోవచ్చు. చూడండి, సమోసాలన్నీ కూడా ఇలా చేసుకుంటున్నాను. అయిపోయి చూసారా, నేనైతే మాకు సరిపడా సమోసాలు చేసుకున్నాను. మనం ఇంట్లో చేసుకునేది ఏదైనా కూడా రుచి ఉన్నా లేకపోయినా అది చాలా హెల్తీగా ఉంటుంది. బయట కొనేది అంత మంచివి కాదు. ఎలాంటి ఫుడ్ అయినా సరే జంక్ ఫుడ్ తోటి సమానం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ బాగా మరిగాక ఇలా ఒక్కొక్క సమోసా వేసుకోవాలి. ఇలా అన్ని సమోసాలు కూడా చక్కగా వేగిపోతాయండి. చూడండి, ఒక 2-3 మినిట్స్లోని. కాకపోతే ఏదో లైట్గా కలర్ మాడేంత వరకు ఉంచకూడదు, మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. ఈ మైదా లేయర్ చూసారు కదా, ఇలా ఉన్నది కదని వెంటనే తీసేస్తే అవి మెత్తగా ఉంటాయి. ఇంకొంచెం కలర్ బాగా రావాలి, అప్పుడే మనం తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటాయి. దీన్ని మనం పచ్చిమిర్చితో తినొచ్చు, సాస్ వేసుకొని తినొచ్చు, అసలు ఏది లేకుండా కూడా తినేయచ్చు. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ ఆనియన్ సమోసా చూస్తుంటే అదరహో, చాలా నోరూరుతుంది కదా చూస్తుంటే, చాలా బాగుంటాయి. మనం రైల్వే స్టేషన్లో వెళ్ళేటప్పుడు, మళ్ళీ హైదరాబాద్ చార్మినార్లో కూడా ఆనియన్ సమోసా బాగుంటాయి.
ఎప్పుడో తిన్నామండి, ఇప్పుడైతే తినలేదు. ఏ 15 ఏళ్ళు అయిందో బయట తిని. ఇంట్లో చేస్తున్నాను పిల్లల కోసం. చూడండి, ఇప్పుడు ఇది ఎంత క్రిస్పీగా చూసారు కదా, ఈ కలర్లో బాగా వేగాలి. ఇవి ఆయిల్లో వేపేటప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఫ్రెండ్స్, ఎంతమందికి ఆనియన్ సమోసా అంటే ఇష్టం? మీకు ఈ సమోసా కనుక ఈ సమోసా మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి. ముందుగా అయితే ఒక లైక్ చేయండి ఫస్ట్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోకి అయితే మాత్రం ఫ్రెండ్స్ మీరు కంపల్సరీగా లైక్ అయితే ఇవ్వండి. ఎంతో రుచికరమైన ఆనియన్ సమోసా. మీ ఆనియన్స్ బదులుగా మీరు పొటాటోతో కూడా తయారు చేసిన కూర పెట్టి కూడా సమోసా తయారు చేసుకోవచ్చు. ఆ దాచుకున్న లేయర్స్ తోటి ఇంకోసారి పొటాటోస్ తోటి సమోసా చేస్తాను. ఈ సమోసా లేయర్స్ స్టోర్ చేసే విధానం మీకు ఈ ఆనియన్ సమోసా నచ్చినట్లయితే కంపల్సరిగా ఫస్ట్ లైక్ ఇవ్వండి, తర్వాత కామెంట్ పెట్టండి. వీడియో అయితే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.